ఏపీజే అబ్దుల్ కలాం రాష్ట్రపతి అవడానికి దారితీసిన అనేక ఆసక్తికర అంశాలు తాజాగా వెలుగుచూశాయి. కాగా కలాం కంటే ముందు అసలు వాజ్పేయినే రాష్ట్రపతి చేయాలని భారతీయ జనతా పార్టీ డిసైడ్ అయిందట. అయితే తనను రాష్ట్రపతి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అంగీకరించకపోవచ్చని వాజ్పేయి పేర్కొన్నారట. దీంతో ఏపీజే అబ్దుల్ కలాం పేరు రాష్ట్రపతి పదవికి తెరమీదకొచ్చింది. వాజ్పేయికి మీడియా సలహాదారుగా ఉన్న అశోక్ టాండన్ రాసిన అటల్ సంస్మరణ పుస్తకం ఈ విషయాన్ని వెల్లడించింది. అశోక్ టాండన్ చాలామందికి ఈ పేరు తెలియకపోవచ్చు. అయితే జాతీయ రాజకీయాల గురించి తెలిసిన వారికి అశోక్ టాండన్ పేరు సుపరిచితమే. అంతేకాదు, అశోక్ టాండన్ ఒక సీనియర్ జర్నలిస్ట్. అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలో ఆయనకు మీడియా సలహాదారుగా అశోక్ టాండన్ వ్యవహరించారు. అయితే వాజ్పేయి హయాంలో జరిగిన అనేక కీలక అంశాలను ప్రస్తావిస్తూ అశోక్ టాండన్ ఒక పుస్తకం రాశారు. సదరు పుస్తకం పేరు అటల్ సంస్మరణ్. కాగా అటల్ సంస్మరణలో అప్పటి జాతీయ రాజకీయాలకు సంబంధించిన అనేక ఆసక్తికరమైన అంశాలను అశోక్ టాండన్ ప్రస్తావించారు. కాగా వాజ్పేయి ప్రధానిగా కొనసాగుతున్న కాలంలోనే రాష్ట్రపతి ఎన్నిక జరిగింది. దీంతో బీజేపీ తరపున రాష్ట్రపతి ఎవరన్న ప్రశ్న తెరమీదకొచ్చింది. ఈ నేపథ్యంలో ప్రధానిగా ఉన్న అటల్ బిహారీ వాజ్పేయిని రాష్ట్రపతి పదవి రేసులో నిలబెట్టాలని ఒక దశలో భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకత్వం నిర్ణయించుకుందట. ఇందుకు కొనసాగింపుగా ప్రధానిగా మరో సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీని ఎంపిక చేసుకోవాలని కూడా కమలం పార్టీ హైకమాండ్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు అశోక్ టాండన్ తన పుస్తకంలో వెల్లడించారు. ఈ నేపథ్యంలో బీజేపీ అగ్రనాయకత్వం తన ప్రతిపాదనను అటల్ బిహారీ వాజ్పేయి ముందుంచిందట. అయితే సదరు ప్రతిపాదనను వాజ్పేయి సున్నితంగా తిరస్కరించినట్లు అశోక్ టాండన్ తమ పుస్తకంలో వెల్లడించారు. అయితే ఈ ప్రతిపాదనను వాజ్పేయి ఎందుకు వ్యతిరేకించారో కూడా అశోక్ టాండన్ వెల్లడించారు. అప్పటికీ రాష్ట్రపతిని ఏకాభిప్రాయంతో ఎంపిక చేసుకోవాలని భారతీయ జనతా పార్టీ దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చిందట. అంటే జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ మద్దతు తప్పనిసరి అవుతుంది. అయితే తన పేరును బీజేపీ ప్రతిపాదిస్తే కాంగ్రెస్ మద్దతు ఇవ్వకపోవచ్చు అన్నది వాజ్పేయి ఆలోచన అని అశోక్ టాండన్ తమ పుస్తకంలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ అణుశాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్ కలాం పేరు తెరమీదకొచ్చింది. అబ్దుల్ కలాం అంటే యావత్ భారతదేశం గర్వించదగ్గ శాస్త్రవేత్త. అంతేకాదు, అబ్దుల్ కలాంకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధాలు లేవు. దీంతో అబ్దుల్ కలాం పేరుకు కాంగ్రెస్ పార్టీ కూడా ఆమోదం తెలియజేసే అవకాశాలున్నాయని వాజ్పేయి భావించారట. ఈ నేపథ్యంలో వాజ్పేయి చొరవ తీసుకుని రాష్ట్రపతి పదవికి అబ్దుల్ కలాం పేరు ప్రతిపాదించినట్లు అశోక్ టాండన్ వివరించారు. అలాగే అబ్దుల్ కలాం పేరుకు కాంగ్రెస్ అగ్రనాయకత్వం కూడా ఆమోదం తెలిపిందని అశోక్ టాండన్ తమ పుస్తకంలో వెల్లడించారు. ఈ నేపథ్యంలో 2002లో అప్పటి ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిపక్షాల మద్దతుతో ఏపీజే అబ్దుల్ కలాం భారత రాష్ట్రపతిగా ఏకాభిప్రాయంతో ఎన్నికైనట్లు అశోక్ టాండన్ పేర్కొన్నారు. ఇదొక్కటే కాదు, వాజ్పేయి ప్రధానిగా పనిచేసిన సమయంలో జాతీయ రాజకీయాల్లో సంభవించిన అనేక ఆసక్తికర అంశాలను కూడా అటల్ సంస్మరణ పుస్తకంలో అశోక్ టాండన్ వెల్లడించారు. కాగా వాజ్పేయి అద్వానీ మధ్య కొన్ని విషయాలకు సంబంధించిన విభేదాలు ఉన్న మాట నిజమే అని అశోక్ టాండన్ పేర్కొన్నారు. అయితే అవన్నీ విధానపరమైన అంశాలేనని ఆయన కుండబద్దలు కొట్టారు. ఇద్దరు నేతలకు వ్యక్తిగతంగా ఒకరిపై మరొకరికి ఎంతో గౌరవం ఉండేదన్నారు. అంతేకాదు, వాజ్పేయి అద్వానీల సంయుక్త దిశానిర్దేశంలో భారతీయ జనతా పార్టీ దేశంలోనే ఒక ప్రబల శక్తిగా మారిందని అశోక్ టాండన్ పేర్కొన్నారు. ఏమైనా వాజ్పేయి హయాం నాటి అనేక కీలక అంశాలను అశోక్ పుస్తక రూపంలో పొందుపరిచారు.